దయామయుడైన దేవాది దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచండి. దయగల వారి పట్ల ఆయన దయ చూపించేవాడు. దేవుని దయ నేటి ప్రపంచములో మానవులకు ఎంతో అవసరమైంది. విలాపవాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. విలాపవాక్యములు ఎవరు రాశారు? ఇర్మియా రాశాడు. ఇర్మియాకు ఒక పేరు ఉంది, విలపించే ప్రవక్త అంట, ఏడ్చే ప్రవక్త. ఎప్పుడు తన జనాంగము కొరకు కన్నీరు గార్చేవాడు, అయితే విలపించేవాడు. ఈ విలాపవాక్యములో 3వ అధ్యాయం 26వ వచనములో యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. పేషెన్స్ టు వెయిట్ ఫర్ హిమ్ టు సేవ్ us. यहोवा से उद्धार पाने की आशा रखकर चुपचाप रखना भला है. యెహోవా ఏమిస్తాడు? రక్షణ. రక్షణ కావాలి. ఆయన రక్షించేదానికే ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. అయితే వినుచున్న శ్రోత, పడ్డావా? రక్షించబడండి. రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళలేము. అయితే పరలోకానికి మెట్టు రక్షణ. పాప క్షమాపణ పొందాల. 37వ కీర్తనలో 7వ వచనములో యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకు. దేవుని దగ్గర కనిపెట్టాల. మౌనంగా కనిపెట్టినప్పుడు ఆయన కృప చూపిస్తాడు. ఆయన కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనములో అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొంది. అబ్రహాము దేవుని నమ్మాడండి. అది అతనికి నీతిగా ఎంచబడిందట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలండి. అపనమ్మకం పోవాలి. అపనమ్మకము ఆశీర్వాదానికి అడ్డుబండ, నమ్మకత్వము ఆశీర్వాదానికి మార్గం. అయితే వినుచున్న శ్రోత, నీలో అపనమ్మకాన్ని తొలగించుకో, నమ్మకాన్ని పెంచుకో. దైవ ఆశీర్వాదాన్ని ముందు ప్రార్థన చేద్దాం. ప్రభువా, వందనాలు, స్తోత్రమైన మా శ్రోతల్లో అపనమ్మకంగా ఉన్నవారిని అపనమ్మకాన్ని తొలగించి ఆయన నమ్మకత్వాన్ని కలుగజేసి దేవుని దీవెన పొందేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.